ఈ యొక్క దినంన 4వ మాటగా మనము నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని మరి 4వ మాట నాకు ఇవ్వబడినది. ఆ మాటను మనము ధ్యానించుకుందాం. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనము 46వ వచనాన్ని మనం ఒక్కసారిగా చదువుకొని మరి యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. మరి ఈ యొక్క మాట మరి ఇక్కడ మనం గమనించినట్లయితే సిలువలో పలికినటువంటి 6 మాటల్ని మరి ఆయా భాషల్లోనికి మరి యేసయ్య తన యొక్క మాతృభాషలో పలికాడు. కానీ 6 మాటలు మాత్రము ఆయా భాషల్లో కరెక్ట్ గా తర్జుమా చేసి ట్రాన్స్లేట్ చేసి రాశారు. కానీ ఈ యొక్క 4వ మాటని మాత్రము ఆయన మాట్లాడినటువంటి మరి ఆ మాతృభాషలో ఏలి లామా సబక్తాని అని యథాతథంగా ఇక్కడ రాయటము మనము చూస్తాము. మరి ఆ మాటని తెలుగులోకి మనం చూసినట్టయితే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థంగా ఇక్కడ కనబడుతున్నది. మరి ఈ యొక్క 4వ మాటలో మరి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా కూడా చీకటి కమ్ముకొని ఉన్నది. ఆ సమయంలో అంతా కూడా నిశ్శబ్దమే రాజ్యం వెళ్తా ఉన్నది. మరి ఆ నిశ్శబ్దంలో నుంచి బిగ్గరగా ఒక కేక వినిపించింది. ఆ కేకనే మరి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. మరి ఈ యొక్క 4వ మాటని మనం గమనించినట్లయితే దీంట్లో ఉన్న ప్రత్యేకత మరి మొదటి 3 మాటలు మరి దేవుడు అక్కడ యేసయ్య ఇతరుల కోసం మాట్లాడినట్టుగా కనబడుతుంది. మొట్టమొదటి మాటలో దైవక్షమ కనిపిస్తా ఉంటది. మరి 2వ మాటలో దొంగకు రక్షణగా చూపించాడు. మరి 3వ మాటలో తల్లికి కుమారుని చూపించి ఆదరణని ఇచ్చాడు. కానీ 4వ మాట అది తన కోసం తాను మాత్రమే మాట్లాడుకున్నటువంటి మాటగా మరి అదొక ప్రార్థనగా మనకి ఇక్కడ కనబడుతున్నది. మరి ఈ 4వ మాట మరి నిరాధారణతో ఆవేదనతో కూడినటువంటి ఒక ఆక్రందనగా మనకు బిగ్గరగా కేక వేసెను అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి అదొక ఆక్రందనగా మనకు కనబడుతున్నది. యేసయ్య తన బతుకున్నంత కాలం తాను జీవిత కాలంలో తండ్రిని మహిమపరుస్తూ విధేయత చూపినటువంటి వాడే ఉన్నాడు. అయితే ఇక్కడ శిలువ మరణంలో దేవుని మహిమపరచడంని ఒక ప్రశ్నగా మరి మరి వేస్తూ అయ్యా నా చెయ్యి ఎందుకు విడిచావు అంటూ అడుగుతున్నాడు ఇక్కడ. మరి ఈ యొక్క నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే ప్రశ్న మరి ఇక్కడ ఈ యొక్క ప్రశ్న కూడా మనం గమనిస్తే ఇది తండ్రితో ఎదురైనటువంటి ప్రశ్న కాదు, కానీ పాపమును బట్టి దేవునితో ఎదురైనటువంటి ప్రశ్నగా ఉంది. యేసు ప్రభు తన జీవితం అంతా కూడా తండ్రికి విధేయుడై జీవించినందున ఆయనే తన యొక్క విధేయత వలన మరి మరణం ద్వారా కూడా దేవుని మహిమపరచగలడు. మరి పరిశుద్ధుడైనటువంటి యేసయ్య మరి ఆయన పైన పాపం పడ్డది. మరి పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ఇక్కడ పాపంగా చేయబడ్డాడు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడైన యేసుపై పడినటువంటి పాపములకు తీర్పు తీర్చువాడుగా ఉన్నాడు. కాబట్టి మరి ఈ యొక్క సమయంలో తాను అనుభవిస్తున్నటువంటి ఈ బాధని మరి ఆయన బిగ్గరగా కేక వేస్తూ, అంటే సిలువలో ఆయనకు కలిగినటువంటి బాధను బట్టి అక్కడ బిగ్గరగా కేక వేయలేదు. కానీ ఇక్కడ తండ్రి తన చేయి విడవడం బట్టి ఆయన ఆవేదన చెందుతున్నట్టుగా మరి అక్కడ కనబడుతుంది. మరి ఎందుకు తండ్రి చేయి విడిచాడు అనేది మొట్టమొదటిగా మనము చూసినట్లయితే మరి ఈ మాటలో ఎంతో మనోవేదన ఉన్నది, ఆయనలో ఎంతో బాధ ఉన్నది. నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే ప్రశ్న వేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క గడియలో తండ్రి తన చేయి విడవడాన్ని ఆయన తట్టుకోలేక పోతున్నాడు. మరి ఎన్నో శ్రమలను అనుభవించాడు సిలువలో. మరి అయినా కానీ అన్ని శ్రమలను ఆయన
సహించగలిగాడు, అన్ని బాధల్ని భరించగలిగాడు. కానీ మరి తండ్రి తన చెయ్యి విడవటాన్ని మాత్రము ఆయన తట్టుకోలేకపోతున్నాడు. రోమా సైనికులు పెట్టినటువంటి ప్రతి హింసను భరించాడు. ఆత్మీయంగా ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ కింద ఉన్నారు, మౌనంగా తలలోంచుకొని రోదిస్తున్నారు. శిష్యులంతా కొట్టబడినటువంటి సమయం. మరి అంతకు క్రితం జరిగినటువంటి అన్యాయ తీర్పులు విని కూడా సహించాడు. మరి ఇంకా అసలుకి 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు గల సిలువను మోస్తూ 3 సార్లు కింద పడి కూడా లేవగలిగాడు. మరి 350 మంది సైనికులు, 50 మంది గుర్రపు రౌతులతో ఆయనను వెంబడిస్తూ, అవమానిస్తూ, హింసిస్తూ మరి తీసుకొని వచ్చినప్పుడు కూడా అవమానాన్ని సహించగలిగాడు. మరి 5480 గాయాలు ఆయనపై అయినా గాని ఆయన భరించగలిగాడు. 17 గంటల పాటు నీరు లేకుండా మరి సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా సహించగలిగాడు. మరి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. ఆ ముళ్ళ కిరీటాన్ని గట్టిగా ఒత్తినప్పుడు ఆయన దాదాపు 17 ముళ్ళు ఆయన తలలో నాటుకున్నాయంట. దాని ద్వారా రక్తము స్రవిస్తా ఉన్నది. మరి ఆయన వీపు పైన కేవలం 150 బలమైన గాయాలున్నాయంట. అసలు నిజానికి ఆయన శరీరం నుంచి అయితే 6.5 లీటర్ రక్తం కూడా స్రవించింది. మరి ఇన్ని బాధల్ని ఆయన సహిస్తున్నాడు. మరి ఆ సిలువలో ఆయన మరి యెషయా 53:7 చెప్పినట్టు, వధకు తేయబడిన గొర్రె పిల్లల బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా నోరు తెరవలేదు. మరి ఈయన ఒక గొర్రె పిల్లలా మౌనంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఈ బిగ్గరగా కేక వేయడము ఎందుకు అంటే, తండ్రితో తనకు కలిగినటువంటి ఎడబాటుని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. మరి అది క్షణమాత్రమైనా గాని తండ్రితో తాను విడిచి ఉండలేని బాధ అది. మరి ఈ యొక్క బాధ ఆయనకు ఎందుకు కలిగింది? మరి ఎందుకు అనే మాట మనము ఇక్కడ చూసినట్లయితే, ఎందుకు అని అంటే మరి ఈ యొక్క మాటలు మరి ఈ శిలువ వేదన ఎందుకని, మరి తండ్రి తనను విడిచిట ఎందుకంటే ఆయనకు తెలియకపోయినదని కాదు గాని, మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా సార్లు దావీద్ మహారాజును కూడా చూసినట్లయితే చాలా సార్లు పదే పదే మరి ఆయన ఎందుకు అని ప్రశ్నించుకుంటాడు కదా. అట్లనే యోబు కూడా గమనించినట్లయితే యోబు గ్రంథంలో కూడా చాలా సార్లు, ఎక్కువ సార్లు కూడా అన్ని ఎందుకనే ప్రశ్నలే మనకు కనబడతా ఉంటాయి. మరి అనేక మంది భక్తులు కూడా, పరిశుద్ధులు, ప్రవక్తలు, చాలా మంది దేవుని పరిచారకులు తమ జీవితంలో ఎన్నోసార్లు ఎందుకు ఎందుకు అని ప్రశ్నించుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ మరి దేవుడు కూడా ఎందుకు అని ఇక్కడ నా చెయ్యి ఎందుకు విడినాడావు అని ఇక్కడ అడుగుతా ఉన్నాడు. మరి మరి ఈ కాలనాటి పరిస్థితుల్లో కూడా మనం చూసినట్లయితే మనకి ఇప్పుడు వస్తున్నటువంటి శ్రమలు ఎన్నో ఉన్నాయి కదా. మరి ఎంతో మంది పాస్టర్లు హింసించబడుతున్నారు. మరి రీసెంట్ గానే మనము ప్రవీణ్ పగడాల యొక్క మరణాన్ని ఎంతో మందిని కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. మరి ఇక్కడ ఎందుకు ఈ కాలనాటి పరిస్థితులు కూడా ఈ రీతిగా జరుగుతున్నాయి అనంటే, మరి మనము ఒక్కసారిగా మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో మనము చూసినట్లయితే మరి ఒక మంచి మాట మనకు కనబడుతుంది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటాడు. సంతోషించి ఆనందించమంటాడు. అక్కడ పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని చెప్తున్నాడు. మరి ఇక్కడ తండ్రితో తనకు కూడినటువంటి ఎడబాటును మరి ఇక్కడ ప్రశ్నిస్తూ మరి యేసయ్య మరి అడుగుతున్నాడు. మరి యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నానంటున్నాడు. మరి ఇక్కడ మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, కానీ ఆయన పక్షాన మనము శ్రమ పడటం కూడా ఆయన పక్షాన మనము అది చేయవలసినటువంటి పని అయి ఉన్నది. మరి మనము ఈ యొక్క శ్రమలు సంభవించినప్పుడు నాకే ఎందుకు జరిగింది అని జనరల్ గా మనం కూడా ప్రశ్నించుకుంటాము. మరి కానీ ఇక్కడ మనం ఎందుకు అని మనం ప్రశ్నించక, మరి దేవుని పరిశుద్ధ సంకల్పంలో మరి మన ఎడల ఇలాగ జరగనై ఉన్నదని మనం గ్రహించాలి. మరి దేవుని యేసయ్య కూడా తెలుసు ఇక్కడ తనకు మరి తన తండ్రి తనను విడవడు, తనను ఎడబాయడని కూడా తెలుసు. కానీ ఆ యొక్క సమయంలో మరి తను ఆ రీతిగా మరి నన్ను ఎందుకు విడిచితివి అంటున్నాడు. మరి తండ్రి తనతో ఉన్నాడు గనక మరి నేను ఒంటరిగా లేను అని మనకు యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో మరి మనం గమనించినట్లయితే
ఈ మాట మనకు కనబడతది. మరి రోమా సైనికులు పెట్టిన అనేక శ్రమలను ఓర్చుకున్నాడు. కానీ ఈ యొక్క తండ్రితో ఎడబాటును మాత్రం ఓర్చుకోలేకపోతున్నాడు. మరి యేసయ్యను ఎందుకు విడిచాడు అనంటే ఇదొక ప్రవచన నెరవేర్పై ఉంటున్నది. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనేది మరి గమనించినట్లయితే దావీదు మహారాజు 22వ అధ్యాయంలో మొదటి వచనంలో మరి ప్రవచన పూర్వకంగా మరి అక్కడ రాయబడి ఉండటం కూడా మనము చూడవచ్చు. మరి ఈ యొక్క 22వ అధ్యాయం అంతట్లో కూడా మరి ఈ యేసయ్య పొందబోయే శ్రమలను అక్కడ మనకు ఆవిష్కరించబడి ఉంటాయి. మరి దేవుడు పొందబోయే శ్రమలు అక్కడ ప్రవచనాత్మకంగా ముందుగానే రాయబడి ఉన్నాయి. మరి అతి క్రూరంగా, అతి భయంకరంగా మరి సాతానీయులైనటువంటి మనుషులు హింసించబడతారు. హింసి హింసి హింసిస్తారు అనే విషయాలను దావీదు మహారాజు అక్కడ రాశాడు. మరి సింహాలు, కుక్కలు, గురుపోతులు మొదలగు తత్వం గల వారైనటువంటి ఈ జనులు అక్కడ ఉండి మరి హింసిస్తారు అని చెప్తాడు. మరి అంత మాత్రమే కాదు, మరి ఈ యొక్క నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించి నన్ను అపహసించుతున్నారు అంటూ కీర్తనలు 22వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనబడతది. మరి వాళ్ళు చేయబోయే కార్యాలు, పనులు అన్ని కూడా ముందుగానే కీర్తనకారుడు గ్రహించి రాశాడు. మరి మనము 5వ మాటలో తప్పికొంచున్నాను అనే మాట కూడా మనకు అక్కడ కనబడతది. మనం 22వ అధ్యాయంలో మరి ఈ రీక నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అంటూ అక్కడ రాయబడి ఉంటది. మరి ఇవన్నీ ప్రవచనాత్మకంగా ప్రవచనాలు నెరవేర్పుకై మరి జరగవలసి ఉన్నది. కాబట్టి దేవుడు అక్కడ చేయి విడవటం చూస్తాము. ఈ లోకం పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్లగా మరి యేసుక్రీస్తు అని మనకు బాప్తిసమిచ్చి యోహాను ముందుగానే ప్రవచించి ఉన్నాడు. మరి మనం ఆయన యందు నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసం ఇక్కడ పాపంగా చేయబడ్డాడు. మరి జనరల్ గా మరి పాపం చేసిన వాళ్ళ చెయ్యిని దేవుడు విడిచిపెడతాడు. కానీ ఇక్కడ మనందరి పాపాలు, మనందరి దోషాలు మరి క్రీస్తు మీద మోపబడి ఉన్నాయి. పాపం లేని క్రీస్తు మరి మనందరినీ రక్షించడానికి, మనుషులందరినీ రక్షించడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చెయ్యి విడవడం ఇక్కడ జరిగింది. మరి ఈ యొక్క చెయ్యి విడవడము అనేది మరి ఇక్కడ ఒక మరి సిలువలో యేసయ్య అర్పింపబడే బలిగా మరి ఇక్కడ ఒక కనబడుతున్నది. మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారము అజజేలు ఆచారం అంటూ మరి ఒక ఆచారం కూడా ఉండేదన్నమాట. 16వ అధ్యాయం 6 నుండి 22 వచనాల్లో చూస్తే 2 మేక పిల్లల్ని తీసుకొని వాటిపై చీట్లు వేసేవాళ్ళు. యెహోవా పేరిట వచ్చినటువంటి ఒక మేక పిల్లనేమో ప్రజలు ప్రాయశ్చిత్తార్థం అర్పించేవాళ్ళు. ఇంకొక మేక పిల్లనేమో దాన్ని పరిహారార్థంగా పాప పరిహారార్థంగా మరి అడవిలో విడిచిపెట్టేవాళ్ళు. మరి ఇక్కడ యేసయ్య తాను సిలువ పైన మన కొరకు మరి మన పాపాల పరిహార నిమిత్తమై మరి ఆయన ఇక్కడ సిలువ వేయబడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మరి ముందుగానే మరి ప్రవచించినటువంటి ప్రవచనాల నెరవేర్పుకై ఇక్కడ జరుగుతూ ఉన్నది. అయితే మనకు ఇక్కడ ఇంకొక మాట మనం ముందుగా గమనించినట్లయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను అంటూ కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ చీకటిని గమనించినట్లయితే ఇది మరి అది న్యాచురల్ గా ఏర్పడినటువంటిది అయితే కాదు. మరి క్లియర్ గా మధ్యాహ్నం అని ఇక్కడ రాయబడుతూ ఉన్నది. మధ్యాహ్నము చీకటి కమ్ముకొని ఉన్నదంట. మరి ఇది యెహోవా వలన కలిగినటువంటిది. ఎందుకంటే తండ్రే ఆ వెలుగును చీకటిని సృష్టించాడు. మరి ఈ సమయంలో కుమారుడు పడుతున్నటువంటి ఆ వేదనను ఆయన చూడలేక మరి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కుమారుని యొక్క బాధను కూడా చూడలేక మరి ఆయన చెయ్యి విడిచాడు. మరి రెండోది ఏంటంటే ఇక్కడ చీకటి కూడా కమ్ముకొని పోయింది. సృష్టి కూడా ముఖాన్ని చాటు చేసుకున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. మరి ఆ చీకటిలో మరి చీకటి వచ్చినప్పుడు మనకు చంద్రుడు నక్షత్రాలు కూడా రావాలి, కానీ అవి కూడా ప్రకాశించలేదంట. అంత భయంకరమైనటువంటి చీకటి అక్కడ కమ్ముకొని ఉన్నది. మరి ఈ యొక్క చీకటిని మనం గమనిస్తే మరి మనము నిర్గమకాండము 10వ అధ్యాయం 22వ వచనంలో కూడా యెహోవా దేవుడు పంపినటువంటి తెగులలో ఈ చీకటి కూడా ఒక తెగులుగా ఉన్నది. అదొక పాపమే అక్కడ. మరి ఆ ఐగుప్తు ప్రాంతం అంతా కూడా 3 రోజులు అక్కడ చీకటి ఉన్నదంట. కానీ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నటువంటి గోషాను ప్రాంతంలో మాత్రము వెలుగు ఉన్నది. మరి ఇక్కడ యేసయ్య సిలువలో
వేలాడి ఉన్నప్పుడు వచ్చినటువంటి చీకటిని గమనించినట్లయితే కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే సంబంధించింది కాదు, కానీ ప్రపంచం అంతటా కూడా చీకటి వ్యాపించి ఉన్నదని ఆయా గ్రంథాల్లో రాయబడి ఉన్నది. మరి చైనాలో కూడా మరి వాళ్ళ మత గ్రంథస్తులు రాసినటువంటి మాట ఏంటంటే ఆ ఆ సమయంలో చైనాలో కూడా మరి చీకటి ఏర్పడ్డదంట. మరి పాలస్తీనా దేశంలో మాత్రమే కాదు కానీ ఐగుప్తు దేశాల్లో కూడా చీకటి కమ్మినట్లు 3 గంటల సేపు కమ్మినట్లుగా మరి చరిత్రకారులు వారి చరిత్రలో రాసి ఉంటున్నారు. మరి ఇదంతా కూడా మరి ఈ చరిత్ర చెప్తుందంతా కూడా నిజము. మరి ఆ ఈ చీకటి గురించి మనం చూసుకున్నట్లయితే ఈ చీకటి అనేది ఒక పాపమే. మరి ఈ యొక్క చీకట్లో జరిగేవన్నీ కూడా మరి మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా పాపపు కార్యాలే అయి ఉంటాయి. ఈ ఈ పాపము మరి గమనించినట్లయితే దొంగలు చేయడానికి, దొంగతనం చేయడానికి, చెడ్డ క్రియలు చేయడానికి, దుష్కార్యాలు చేయడానికి, నిర్జీవ కార్యాలు చేయడానికి, అనైతిక క్రియలు జరగడానికి ఈ యొక్క చీకటి ఒక కేంద్రంగా ఉంటది. మరి ఇక్కడ కల్వరి కొండలో యేసయ్య చీకటి శక్తులన్నిటిని కూడా లయం చేయాలని, మరి ఆ చీకటిని ఓడించడానికి, ఆయన అపవాదిని అక్కడ తొక్కడానికి ఆ యొక్క శిల్వ కార్యం అక్కడ జరుగుతున్నది. మరి చీకటి తీర్పులను యేసు మీద మోపబడ్డాయి. అన్యాయపు శిక్షను ఆయన భరిస్తున్నాడు. మరి వెలుగై ఉన్నటువంటి యేసు ఒక్కసారిగా చీకటనే పాపుల శిక్షను శిలువపై మోయవలసి వచ్చింది. కనుకనే మరి దేవుడు ఆ క్షణంలో పాపి స్థానంలో ఉన్నటువంటి యేసయ్య చెయ్యి విడిచిపెట్టాడు. మరి ఈ ఎడబాటును భరించలేక మరి దేవుడు బిగ్గరగా దేవా నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి అంటూ మరి కేక వేసి అడుగుతున్నాడు. మరి దేవుడు మనలను ఆయన కుమారులుగా చేసుకున్నటకే తన కుమారుని చేయిని విడిచిపెట్టాడు. మన చేయి పట్టుకోవాలనేసే కుమారుని చేయి విడిచిపెట్టాడు. మరి యోహాను సువార్త 8:29 మనం గమనించినట్లయితే ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పిన ప్రభువు ఇప్పుడు సిలువలో మరి తన చేయి విడిచిపెట్టినప్పుడు తండ్రిని అడిగాడు. మరి ఇవన్నీ కూడా మరి ఎందుకు అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు మనల్ని పట్టుకోవటానికే ఆయన పాపిగా మారబడ్డాడు. సిలువలో వేలాడుతున్న యేసయ్య తన తండ్రిని వెతుకుతున్నాడు, కానీ ఆయన ఇప్పుడు కనబడడం లేదు. ఎందుకంటే మన పాపాలు, మన దోషాలు ప్రభువుకు దేవునికి అడ్డంగా ఉన్నాయి. దేవుని ముఖము ఇప్పుడు మరుగుపరచబడి ఉన్నది. మరి యేసయ్య మరి ఈ యొక్క సమయంలో తండ్రిని అడిగి మరి మన నిమిత్తమై తన అక్కడ శ్రమని అనుభవిస్తున్నాడు. మరి ఈ యొక్క శ్రమను అనుభవించడానికి ఆయన కారణం ఏంటంటే భౌతికంగా మన యొక్క మరణాన్ని, మరి ఆధ్యాత్మికంగా మనము మరణాన్ని నుండి, మనము నిత్య మరణాన్ని నుండి మనల్ని తప్పించటానికి ఆయనని మనల్ని పరలోక వారసులుగా చేయటానికి ఈ శ్రమని అనుభవిస్తూ ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు, ఈ యొక్క 4వ మాటలు మనం గమనించినట్లయితే ఇక్కడ మరి యేసయ్య మరి లోకమంతా చీకటి కమ్మున్న ఈ 3 గంటల సమయంలో మరి అక్కడ పాతాళ సైన్యపు అంధకార సంబంధులను, లోకనాథులను, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మరి భయంకరంగా పోరాటము చేస్తున్నాడు వాళ్ళతో. మరి వాళ్ళతో ఎదిరించి భీకరమైనటువంటి యుద్ధము ఆ చీకట్లో ఆ మౌనంతో ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఆ యుద్ధంలో ప్రభువు సైతాన్ యొక్క తలను చితగొడుతున్నాడు. మరి ఈ విషయం మనం చూసినట్లయితే యేసు మరి తండ్రి సాతాను మరి సిలువలో సైతాను యొక్క తలను మరి అక్కడ చితక కొట్టాడు. అక్కడ సైతాను పైన విజయాన్ని సాధించాడు. కానీ అప్పుడప్పుడు సైతాను మళ్ళీ ఇప్పటికీ కూడా మరి తోక ఆడిస్తానే ఉంటది. మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఆ యేసయ్య భక్తులుగా మరి విశ్వాసులుగా మనం జీవిస్తూ మరి ఆ సైతాను చేస్తున్నటువంటి ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఆ కార్యాలను ఆ తోక మనం కూడా నలగొట్టవలసి ఉన్నది. మనమందరం కూడా ఆత్మ పూర్ణులమై ఉండి యేసయ్య చేసినటువంటి సిలువ కార్యాన్ని మనము మరణం చేసుకుంటూ మరి యేసయ్య మనల్ని విడిచిపెట్టలేదు, మనల్ని పట్టుకొని ఉన్నాడు. ఆ యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన మనల్ని ఎడబాయని దేవుడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అంటాడు కదా. మరి అట్లా వాగ్దానం చేసిన దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. మనమందరం కూడా ఆత్మపూర్ణులమై ఉండి
ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో మనకు సంభవించబోయేటువంటి సాతాను కార్యాలను చితకొట్టి మరి యేసుకు నిజమైన సాక్షులుగాను దేవుని బిడ్డలుగాను మనమందరము జీవింతము. మరి అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. థ్యాంక్ యూ.